అందరికీ నమస్కారం అండి. ఏ రంగంలోనైనా మనం ఎదగాలని ఒక గోల్ ఉన్నప్పుడు మనం మొదట్లో వచ్చిన స్థాయి కన్నా కొన్నాళ్ళ తర్వాత మన స్థాయి అనేది కొద్దిగా పెరిగిందనుకోండి, కొంతమందిలో మాత్రం ఒక యాటిట్యూడ్ అనేది కానొస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ రంగంలో నుండి మనం ఎదుగుతున్నాం కాబట్టి మనకన్నా ఇంకెవరన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కొంతమంది ఏం చేస్తారంటే లెక్క చేయరు. అసలు వీడు వచ్చింది ఫస్ట్ ఆ స్థాయి నుంచి, కానీ మొదట్లో వచ్చిన స్థాయి కన్నా క్రమంగా కొన్నేళ్లకు ఎదిగిన తర్వాత ఇంకో స్థాయికి ఎదిగిన తర్వాత అవతలి వారిని, అంటే అతనికన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారిని లెక్క చేయకుండా పాత రోజులు మర్చిపోయి ఒక యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉంటారు అనమాట. అదే ఈ మధ్యకాలంలో హీరో విజయ్ దేవరకొండ గారు అతను కొన్ని ఈవెంట్లలో అతను చూపించిన యాటిట్యూడ్ అనమాట. అతను కొన్ని ఈవెంట్లలో మాట్లాడిన మాటలకు ఆ మధ్యలో బాగా ట్రోల్స్ చేశారు ఆయన. కొంతమంది పోస్టులు కూడా పెట్టారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండకుండా ఇతనికి ఇంత యాటిట్యూడ్ ఏంటి, 1-2 సినిమాలు హిట్ అయినంత మాత్రాన ఇంత యాటిట్యూడ్ అనేది పనిచేయదని చెప్పి ఆ మధ్యకాలంలో చాలామంది పోస్టులు కూడా పెట్టారు. అలాగే చాలామంది కామెంట్లు కూడా పెట్టారనమాట. హీరో కిరణ్ అబ్బవరం నటించిన కే ర్యాంప్ సినిమా, ఆ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయినందుకు ఆ సినిమా సక్సెస్ మీట్ జరుపుకోవటానికి బల్ల గణేష్ గారిని ఆహ్వానించారండి. ఈ మధ్యకాలంలో బల్ల గణేష్ గారు ఏం మాట్లాడినా కానీ సంచలనం అయిపోతుంది. అతను ఏదన్నా సక్సెస్ మీట్కి వెళ్ళినా, ఏదన్నా ఈవెంట్కి వెళ్ళినా, ఏదైనా ఆడియో ఫంక్షన్, ఇట్లా ఏ ఫంక్షన్కి ఒకవేళ వెళ్ళినా సరే అతను మాటల నుంచి వచ్చే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక తోటలాగా ఉంటున్నాయి అన్నమాట. మామూలుగా కాదు, అసలు ఎవరిని టార్గెట్ చేస్తుండో అర్థం కావట్లే. కానీ బల్ల గణేష్ గారు అతను ఎవరిని టార్గెట్ చేయాలన్నా కానీ ముక్కుసూటిగా మొఖమాటం లేకుండా ఎవరినైతే టార్గెట్ చేయాలనుకుంటాడో అక్కడ ఎంతమంది ఉన్నా సరే అతను మాట్లాడేటప్పుడు అతను ఎవరి గురించి అయితే మాట్లాడదాం అనుకుంటాడో ఆ వ్యక్తి అతను ఎదురుగా కూర్చొని ఉన్నా సరే అతను ఎవరి గురించి అయితే మాట్లాడాలనుకుంటాడో, ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడాలనుకుంటాడో అతను మాటలు తోటాల్లాగా పేలుతాయి అన్నమాట. అంటే ఒక హీరో మాట్లాడుతూ ఉంటే నాకు తెలిసినంత వరకు ఫ్యాన్స్ ఈలలో గోళాలు చేసి చిన్న చప్పట్లు కూడా చిన్న గోళాలు చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఇక్కడ బల్ల గణేష్ గారు మాట్లాడే మాటలు వినటానికి కూడా కొంతమంది అతనికి ఫ్యాన్స్ లాగా తయారయ్యారన్నమాట. అసలు కామన్గా హీరోకు ఫ్యాన్స్ ఉండరు, హీరోయిన్కి ఫ్యాన్స్ ఉండరు, లేదా హీరోయిన్కు ఫ్యాన్స్ ఉండరు. కానీ ఇక్కడ బల్ల గణేష్ గారికి కూడా ఫ్యాన్స్ ఏర్పడరేమో అన్నట్టు కనిపిస్తుంది అనమాట. అతను ఏం మాట్లాడినా సరే అతను స్పీచ్ మొదటి నుంచి లాస్ట్ దాకా అయిపోయేదాకా చూసినట్లయితే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సరే, అతను ఏం మాట్లాడిందంటే 1-2 సక్సెస్లు వచ్చినంత మాత్రాన చీకట్లో కూడా నల్ల కళ్ళజోడు పెట్టుకొని పెద్ద లూజు షర్టు లూజు ప్యాంట్ వేసుకొని ఒక క్యాబ్ పెట్టుకొని వాట్సాప్ అంటాం, అంతంతగా ఎగిరి పట్టడం, 1-2 హిట్లు వచ్చినంత మాత్రాన అంత యాటిట్యూడ్ అనేది చూపించాల్సిన అవసరం లేదని చెప్పి అతను మాట్లాడే మాటలను ఎవరికి తాకినాయి అంటే సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా విజయ దేవరకొండ గారినే టార్గెట్ చేసి బల్ల గణేష్ మాట్లాడిండు అన్నట్టుగా చాలామంది అంటున్నారండి. సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఆ విధంగా ఆయన మాట్లాడిండో అప్పటి నుంచి చాలామంది పోస్టులు పెట్టారు, చాలామంది విమర్శించారు, చాలా ట్రోల్స్ జరిగింది. సరే, ఈ మధ్య కాలంలో నేను అనుకునేది ఏంటంటే ఈ పరిస్థితులు మొత్తం కూడా గమనించి విజయ దేవరకొండ గారు అతను మారిండేమో అన్నట్టుగా నేను అనుకుంటాను అనమాట. కానీ అతను డైరెక్ట్గా ఆయన పేరు చెప్పి కానీ అతని గురించి నేను అంటున్నానని కానీ ఎక్కడ కూడా అనలే. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం అయితే జరుగుతుంది, ఇది ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారిని టార్గెట్ చేసి బల్ల గణేష్ గారు మాట్లాడారు అన్నట్టుగా. మళ్ళీ బల్ల గణేష్ గారు అక్కడ చిరంజీవి గారి గురించి కూడా కొన్ని అరుదైన వ్యాఖ్యలు చేసిండు. ఏంటంటే చిరంజీవి గారికి భారతరత్న రావాలి అన్నట్టు కూడా మాట్లాడినాడు. అంటే చిరంజీవి గారిలాగా అతను ఎంత సక్సెస్ వచ్చినా మొదటి నుంచి, అంటే అతను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చిండో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండే వ్యక్తి చిరంజీవి గారు. అతన్ని ఉదాహరణగా తీసుకొని నువ్వు అతనిలాగే ఉండాలి, ఎంత సక్సెస్ వచ్చినా ఈ స్థాయి నుంచి ఇంకో స్థాయికి ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉన్నవాడే సక్సెస్ను చూడగలని చెప్పి అక్కడ చిరంజీవి గారిని ఉదాహరించి కూడా ఆయన మాట్లాడిండనమాట. అంటే చిరంజీవి గారి మీద బల్ల గణేష్ గారికి అతని ఫ్యామిలీ మొత్తం మీద, అంటే మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఏ విధంగా బల్ల గణేష్ గారు ప్రేమిస్తున్నాడు అనే ఉదాహరణకు అతని మాటల్లో మనకు అర్థమవుతుందన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా
ఇంకా ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే రీల్స్ నుంచి లాంగ్ వీడియో నుంచి షార్ట్ వీడియోలు ప్రతి ఒక్క చోట కూడా బల్ల గణేష్ గారు మాట్లాడిన మాటలు మాత్రం యూట్యూబ్లో ఒక తారాజువల్లా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. బల్ల గణేష్ గారు ఇప్పుడే కాదు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ వ్యక్తం చేసేటప్పుడు కూడా ఎన్నోసార్లు, ఒకసారి రెండుసార్లు కాదు, ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు కూడా సోషల్ మీడియా మొత్తం హోరెత్తిపోయేదన్నమాట. అతను మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయంటే, చిన్నప్పుడు పెద్దలు అనేవాళ్ళు, ఎరా నీకేమన్నా మీ అమ్మ బాగా వసబోసిందా, వస అనేది ఎక్కువ పెట్టడం వల్లే గ్యాప్ లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పేసి చిన్నప్పుడు పెద్దలు అనేవాళ్ళు. మనకి గమనించాల్సింది ఏంటంటే, బల్ల గణేష్ గారు ఏదైనా సినిమా ఈవెంట్కో, లేకపోతే సినిమా సక్సెస్ మీట్కో, లేకపోతే సినిమా ఆడియో ఫంక్షన్కో, దేనికో అంటే మన దేనికన్నా ఒకవేళ ఆ సినిమా టీం అనేది బల్ల గణేష్ గారిని ఆహ్వానించిందంటే, అతను మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ సినిమా గురించి అతను చెప్పేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. అంటే ఒక 10 నిమిషాలు మాట్లాడతాడు. నేను మాట్లాడడానికి నేను అంటే ఆ హీరో గురించి, ఆ నిర్మాత గురించి, ఆ డైరెక్టర్ గురించి, అంతకుముందు చేసిన సినిమాల గురించి, ఆ సినిమా గురించి మాట్లాడతాడు. కానీ ఒక 10 నిమిషాలు అటు ఇటే ఉంటుంది. కానీ అతనికి స్పీచ్ మొదలేసిందంటే అసలు వాళ్ళు పక్కన వాళ్ళు ఒకవేళ మైక్ కానీ తీసుకోకపోతే గంట సేపన్న మాట్లాడతారు. కానీ మిగతా టైం మొత్తం కూడా అతను ఎవరిని టార్గెట్ చేయాలో, లేకపోతే ఎవరి గురించి మెచ్చుకోవాలో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ గురించి మెచ్చుకుంటూ మాట్లాడతారు అనమాట. ఇది మనం గమనించాల్సింది. అలాగే ఇంతకుముందు కూడా అల్లు అరవింద్ గారిని టార్గెట్ చేసిండు, దానికి కౌంటర్గా బన్నీవాసు గారు కూడా కౌంటర్ ఇచ్చిండు. అలాగే కొన్ని కార్యక్రమాలలో ఎవరిని టార్గెట్ చేయాలో వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడాడు. అంటే ఇది సందర్భం కాదు కాబట్టి వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. బల్ల గణేష్ గారు అతను ఈ మధ్యలో ఏం మాట్లాడినా కానీ ఒక సంచలనం అవుతుందన్నమాట. కానీ బల్ల గణేష్ గారు అతను ఎవరి గురించి మెచ్చుకోవాలన్నా, లేకపోతే ఎవరినైనా విమర్శించాలన్నా, ఎవరినైనా తిట్టాలన్నా, ఎవరినైనా అనేయాలన్నా కానీ ఎటువంటి మొహమాటం, ఎటువంటి భయం కానీ, ఏమాత్రం భయము బిడియం అనేది లేకుండా అయితే మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాడు. ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్సాప్ ఏం కావాలి ఏంటి అని మాట్లాడి అర్ధరాత్రి కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కాలు మీద కాలేసుకొచ్చాను. ఈ రోజుల్లో హిట్ మీద హిట్ కొడుతూ మన ఇంట్లో కుర్రాళ్ళలాగా, నా కొడుకులాగా, నా తమ్ముళ్ళలాగా ప్రతి ఇంట్లో కిరణ్ అబ్బవరం లాంటి కుర్రాడు ఉండాలి. వితౌట్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఫ్రంట్ రౌండ్, ఏ రౌండ్ లేకుండా ఇండస్ట్రీని రౌండ్ వేయడానికి వచ్చిన కిరణ్ అబ్బవరాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఒకసారి రా తమ్ముడు, ఒకసారి రా. ఒక్క సినిమా హిట్ అయితే లూజ్ ప్యాంట్లు, కొత్త చెప్పులు, నెత్తి మీద క్యాపు, కళ్ళకు అద్దాలు పెట్టుకొని ఇట్లా నడిచే ఈ రోజుల్లో రియల్ కుర్రాడు బాంచేత్ ఇట్లుండాలండి. హీరో అంటే ఇట్లుండాలి. నిన్ను చూస్తుంటే చిరంజీవి గారు గుర్తొస్తున్నారు నాకు. చిరంజీవి గారు స్టార్టింగ్ రోజుల్లో గుర్తొస్తున్నాడు. 150 సినిమాలు చేసి కూడా రేపో మాపో భారత రత్న అందుకోబోతున్న చిరంజీవి గారు కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ మీద ఉంటాడంటే నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకో చిరంజీవి గారిని. నేను చూస్తే ముచ్చటేసిందమ్మా. ఐ లవ్ యూ సో మచ్ కిరణ్ అబ్బవరం. నువ్వు చెప్తున్నా నీకు తిరుగులేదు. నీ క్యారెక్టర్ మార్చకు. నీ సినిమా, నీ యాక్టింగ్, నీ స్టైల్ అంతా స్క్రీన్ మీద, ఆన్ స్క్రీన్ ఇట్లాగే ఉండాలమ్మా. చిరిగిన ప్యాంట్ వేసుకోను, లాగేసుకోను, నీకు వాట్సాప్ కుదరదు. వాస్తవాన్ని దగ్గర ఉండాలి. హిట్ మీద హిట్ కొట్టుకుంటూ చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో